ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలన వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే మా కరడుగట్టిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిది గత 16-18 నెలల కాలంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉంది ఎవరండి? అధికారంలో ఉంది ఎవరని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, నిన్న వచ్చిందే రుజువు చేయండి. అంతేగాని లేనిపోయినవి గతంలో మనం చూసాం. బిదిన్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అది భగవంతుడు ఏం తీర్పిచ్చి బయటికి వచ్చాడో ఆయన మనం కూడా చూసాం. మళ్ళీ ఈ రోజున ఇదే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి దానిలో అధికారులు చెప్పారు కదా, అధికారులు ఏం మాట్లాడారు చెప్పండి. ఏదైతే ఆ భూములకు సంబంధించినటువంటి పక్కవి పెద్దిరెడ్డి గారివి కానీ అవి మనకు సంబంధం లేనివి కూడా అధికారులు చెప్పారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఒకదాని ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని లాగటమే పని, అంతేగాని ప్రజలకు ఎక్కడ కూడా మేలు చేయాలనేటువంటి పరిపాలన లేదు. ఎవరైతే మా నాయకులు మా పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడమే ఈ కూటమి ప్రభుత్వం పాలనగా సాగుతోంది.